వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళలకు జగనన్న చేయూత నేడు ఒక్కో అకౌంట్లో 18,750 జమ. గెలిచిన పార్టీపై జనసేన ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు. జనసేనకు భవిష్యత్తులో ఊనికి ఉండదన్న రాపాక. విశాఖలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా జేఏసీ నేతలు నిరసన. కేసీఆర్ ఏపీ రైతులు మనోభావాలపై దెబ్బతీస్తున్నారని ఆరోపణ. పెన్మత్స సూర్యనారాయణ రాజుకు ఎమ్మెల్సీ టికెట్. సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టం. ఇంద్రకీలాద్రిపై వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు. కమిటీ సూచనల మేరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు పూర్తి. కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైంది. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆరోపణ. డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో ఎన్నికల ముందు మహిళల సాధికారతే లక్ష్యంగా హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళల సంక్షేమం కోసం జగనన్న చేయూత పథకాన్ని ప్రారంభించేందుకు సర్వం సిద్ధమైంది. ఈ పథకంలో భాగంగా 20 లక్షల మంది మహిళల కోసం ఈ సంవత్సరం 4,700 కోట్లు కేటాయించినట్లు బీసీ సంక్షేమ మంత్రి పేర్కొన్నారు. ఈ పథకం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వయసు గల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ఒక్కొక్కరికి ఏటా 18,750 చొప్పున 4 ఏళ్లలో 75,000 ఆర్థిక సహాయం అందించనున్నారు. పథకం ద్వారా 24 లక్షల నుండి 25 లక్షల మంది మహిళలు లబ్ధి పొందనున్నట్లు చెబుతున్నారు. నేను వైసీపీ వాడినేనని, వైసీపీలోనూ కొనసాగుతానని, నేను గెలిచిన పార్టీపై జనసేన ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఒరిజినల్గా వైసీపీ వాడినేనని, జనసేన గాలివాటం పార్టీ అంటూ మలికిపురం మండలం గూడపల్లి పల్లిపాలెం ఎస్సీ సొసైటీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం సమావేశంలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించామని, కానీ బొంతు రాజేశ్వరరావుకు వైసీపీ టికెట్ ఇవ్వడంతో జనసేనలో చేరానని, కేవలం పోటీలో ఉండాలనే జనసేనలో చేరానని చెప్పారు. జనసేన ఒక వర్గానికి చెందిన పార్టీ అయినందువల్ల ఆ పార్టీకి భవిష్యత్తులో ఉనికి ఉండదని, తన గెలుపుకు అన్ని కులాలు సహకారం అందించడంతో దేవుని దయతో గెలుపొందానన్నారు. ప్రస్తుతం తన పయనం వైసీపీతోనే అని ఆయన స్పష్టం చేశారు. చేయగలిగితే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం తరఫు నుంచి ఎమ్మెల్యేని కానీ మినిస్టర్ దగ్గర కానీ ఏదైనా గ్రాంట్ దానికి కావాలి, ఎమ్మెల్యే దృష్టిలో పెట్టుకుని దానికి ఏదైనా పని చేసుకోవాలంటే చేసుకోవడం. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళడం. మీ వరకు సమస్య పరిష్కారం చేయగలిగితే మీరు చేయగలరు, చేసుకోవడం. చేయలేకపోతే ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళడం, లేదా అక్కడ ఏదో రోడ్డు వేయాలి, లేదా అందులో ఏదో కొంచెం పని చేసుకోవాలి, ఉపాధి హామీ ద్వారా మీరు పనులు చేసుకుంటారు. ఒకవేళ ఏదైనా రోడ్డు వేయాలి, అందులో రోడ్డు వెళ్తే మన పొలాలు, మన పంటలన్నీ కూడా తీసుకోవడం బాగుంటుందని అనిపించింది అనుకోండి. అటువంటిప్పుడు మీరు ఎమ్మెల్యే సహకారం తీసుకుని ఓ రోడ్డు కానీ ఏదైనా వేసుకోవడానికి మీకు పూర్తి సహకారంగా ఉంటాం. నేను శాసనసభ్యుడిగా ఉండి మీరు కోరిన విధంగా మీకు సహకారంగా నేను ఉంటాను. మీ ప్రయత్నం, మీరు పాలకవర్గం అంతా కూడా సొసైటీ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఏదైనా అవసరం అయితే నన్ను ఉపయోగించుకోమని చెప్పి తెలియజేస్తూ, అలాగే నేను కూడా నా గురించి తెలిసి మీకు గతంలో మీరందరూ కూడా నాకు పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉండగా కాంగ్రెస్ పార్టీలో నన్ను గెలిపించారు. సాధ్యమైనంత వరకు ఈ హై స్కూల్ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా నా టైంలో అయినాయి. ఈ కమ్యూనిటీలు కూడా నేను గెలిచింది. అటువంటిది ఈ రోడ్డు నా టైంలో వేసి మళ్ళీ దీనికి రోడ్డే వేయలేదు. అటువంటిది అభివృద్ధి కార్యక్రమాలు అన్నాయి అలా జరుగుతూ ఉంటాయి. ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకరికి ఉండదు. బాధ్యత తీసుకుని చేసేటోళ్ళు ఉంటారు. అలాగే నేను గతంలో నన్ను గెలిపించిన వాళ్ళు మీరే. మొన్న ఎన్నికల్లో కూడా నేను వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి టికెట్ కోసం ప్రయత్నం చేశాను. నాకు పూర్తిగా ఇవ్వడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ అందరూ మాటలు జరిగినాయి. తంగేటి గెస్ట్ హౌస్ కూడా నన్ను తీసుకెళ్ళి తునిలో ఆయన నడుస్తున్నాడు. అప్పుడు ఏదో మాట చెప్పారు, ఇంత అమౌంట్ ఇవి పెట్టుకోవాలి, ఇలాగవుతుందని చెప్తే సరే అని అన్నీ ఓకే అయినాయి. తర్వాత ఎవడో మేము అక్కడ ఉండగానే మందులు కాల్చేసేది కదా, టికెట్ వచ్చింది. అప్పుడు రాజేశ్వరరావు గారు మళ్ళీ వెళ్ళి అడిగేసరికి ఇంకా ఆయన తప్పనిసరి పరిస్థితులు ఆయనకి ఇచ్చాడు. నేను ఖాళీగా కూర్చుని ఉంటే జనసేన పార్టీ తరఫు నుంచి నా దగ్గరకు వచ్చారు 500 మంది మా ఇంటికి వచ్చి మా పార్టీలోకి రండి మీరని చెప్పేసి వాళ్ళు ఆహ్వానించారు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో అందరికంటే ఎక్కువ ఓటింగ్ వాళ్ళదే.
గతంలో 2000 ఎక్స్ట్రా మనం ఉండేవాళ్ళం, ఎస్సీ ఓటింగ్ ఉండేది. ఇప్పుడు కాపుల ఓటింగ్ పెరిగింది. ఈ ఓటింగ్ ఉంది, ప్లస్ మనకే అన్ని జాతుల్లోనూ విలువ ఉంది కాబట్టి దీంట్లో విజయం సాధించొచ్చిన ఆ పార్టీలోకి. ఇది రానప్పుడు ఆ పార్టీలోకి నేను వెళ్ళడం జరిగింది. మరి భగవంతుడు దైవం లేదు, గెలుపు కూడా వచ్చింది. ఆ గెలిచిన మర్నాడు నుంచి అసెంబ్లీకి వెళ్ళిన వెంటనే ముఖ్యమంత్రి గారిని కలిశాను. నేను ఒకే పట్టుకెళ్ళిచ్చాను. నీకు ఇవ్వాలన్నా ఇవ్వలేకపోయాను, నీకు ఇవ్వాలి కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అటు ఇచ్చాను. సర్లే వచ్చావు కదా, ఏదో మార్గంలో వచ్చావు, కలిసి పనిచేద్దామని చెప్పేసి ఆయన అన్నాడు. ఆ రోజు నుంచే కలిసే ఉన్నాం. విశాఖలో జేఏసీ నేతలు నిరసనకు దిగారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ రైతులు మనోభావాలపై దెబ్బతీస్తున్నారంటూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. నీటిపారుదల ప్రాజెక్టులను రాజకీయాలు చేస్తూ ఏపీ ప్రజలపై కక్ష సాధింపు చర్యలను ప్రోత్సహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ చిత్రపటం, మోదీ మాస్కులతో నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పదవుల కోసం రైతులను కూడా రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 2 తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంపై కేంద్ర ప్రభుత్వం కూడా చోద్యం చూస్తోందని, సమస్యను పరిష్కరించడం లేదని ఆరోపించారు. కృష్ణా నదీ జలాల పంపిణీకి సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కమిటీ నుంచి ఎలాంటి సమాధానం లేదని, ముఖ్యంగా నీటి కేటాయింపుల విషయంలో కేసీఆర్ బెదిరింపు ధోరణిని విడనాడాలని జేఏసీ నేత జేటీ రామారావు డిమాండ్ చేశారు. కేసీఆర్ మొండి వైఖరి నశించాలి. బాబ్లీపై మహారాష్ట్రపై పోరాడలేని కేసీఆర్ వైఖరి సిగ్గు కాపాడుకుందాం. రాయలసీమకి నీళ్లు అందివ్వాలి. అందరిపై సమగ్రమైన విధానం అమలు చేయాలి. అంతర్రాష్ట్ర జల వివాదాలు గోదావరి ట్రిబ్యునల్లో వెంటనే తీర్పు ఇవ్వాలి. కాపాడాలి. కృష్ణా గోదావరి డెల్టాపై ఏపీ హక్కులు కాపాడాలి. డెల్టాపై కేసీఆర్ దౌర్జన్యం నశించాలి. రాజకీయ అవసరాల కోసం రైతులను పణంగా పెడుతున్న కేసీఆర్ వైఖరి సిగ్గు. రాజకీయంగా కాపాడుకోవడానికి తెలంగాణ రైతులను రెచ్చగొడుతున్న కేసీఆర్ వైఖరి సిగ్గు. కేంద్ర ప్రభుత్వం నిద్ర లేవాలి. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఏపీ మీద ఇప్పటికీ ద్వేషం ఆయన మానుకోలేదు. ఏపీ ప్రజల మనోభావాలు ఎలా దెబ్బతీయాలా, ఏపీ రైతాంగానికి ఎలా నష్టం చేయాలా, తెలంగాణ రాకముందు జై తెలంగాణ, తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ జై తెలంగాణ. మహారాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మీదన బాబ్లీ సహా 20 అక్రమ ప్రాజెక్టులు కడుతున్నప్పుడు వాళ్ళకు ఒక నోటీసు లేదు, మా ముఖ్యమంత్రితో మాట్లాడింది లేదు, ఒక నిరసన కార్యక్రమం లేదు, ఒక యాజిటేషన్ లేదు, గోదావరి ట్రిబ్యునల్లో కేసు లేదు, నేషనల్ ట్రిబ్యునల్లో కేసు లేదు, అసలు ఎక్కడ సుప్రీంకోర్టుకి వెళ్ళింది లేదు. కానీ ఈయన దిగువ ప్రాంతాన్ని ఉన్న మేము రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతం మీద, కృష్ణా గోదావరి డెల్టా రైతాంగం మీద, ప్రజల మీద సుప్రీంకోర్టులో కేసులు, హైకోర్టులో కేసులు, గోదావరి కృష్ణా డెల్టాల కేసులు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసులు, మమ్మల్ని వేధిస్తూ ఉన్నాడు ఈయన. పైనుంచి నీరు కిందకు పోతూ ఉంటుంది, సముద్రంలో పోతూ ఉంటే సముద్రంలో పోయేదానికి మేమేం చేస్తాం? దానికి ఆంధ్ర వాళ్ళు మా నీళ్లు దాక్కుంటున్నారు, మా నీళ్లు దోచుకుంటున్నారు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడం కోసం తెలంగాణ రైతులు రెచ్చగొడతా ఉన్నాడు. ఆయన పదవి కాపాడుకోవడం మరొకసారి డ్రామా తెరదీశారు. కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తుంది. ఆంధ్ర తెలంగాణ జలవనరులతో నిప్పులా రాజేసుకుంటూ ఉంటే, తగువులు పడుతుంటే సమస్య పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం కానీ, అపెక్స్ కమిటీ కానీ, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉంది, వారు 16 సంవత్సరాలు అయినంతవరకు తీర్పు రాలేదు. కృష్ణా గోదావరి డెల్టాలో మా హక్కులు ఏంటి, మా షేర్ ఎంత, మా వాటా ఎంత అని సమైక్య రాష్ట్రంలో అడుగుతున్నాము, విడిపోయిన తర్వాత అడుగుతున్నాము. కానీ ఇప్పటికీ మాకు ఆన్సర్ రాలేదు. కాబట్టి కేసీఆర్ వైఖరి మార్చుకోవాలి. మా పదే బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు మానుకోవాలి. మమ్మల్ని బెదిరించడం ఏంటి? మహారాష్ట్ర మీద పోరాడలేక రాజకీయంగా ఎగ్జిస్టింగ్ అవసరం కోసం అక్కడ రైతాంగాన్ని రెచ్చగొట్టి పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా మాకు నీళ్ళు అందట్లేదని, శ్రీశైలం ప్రాజెక్ట్ కేవలం అది ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాదని, కేవలం కరెంటు కోసమే కట్టిన ప్రాజెక్ట్ అని చెప్పి ఒక్క భాషలు చెప్తా ఉన్నాడు. అటువంటి వైఖరి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో మేము ఏపీ ప్రభుత్వం తరఫున కానీ లేదా కోర్టుల్లో కూడా కేసీఆర్కి వ్యతిరేకంగా మేము కూడా పిటిషన్లు వేస్తాము. ధీటుగా సమాధానం చెప్పే ప్రయత్నం కూడా చేసి ఏపీ ప్రజల హక్కులు కానీ, ఏపీ రైతాంగ హక్కులు కానీ కాపాడుకోవడానికి మేము ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. కరోనా వైరస్ నేపథ్యంలో భక్తుల రాకపై ఆంక్షలు విధించిన దేవస్థానం అధికారులు ఆలయ వేదిక కమిటీ సూచనల మేరకు శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత కృష్ణ భగవానులకు పూజా కార్యక్రమాలు
షోడశోపచార పూజ, నివేదన, నీరాజన మంత్ర పుష్పములు, పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను పూర్తి చేశారు. గోపూజ కార్యక్రమం అనంతరం దేవస్థాన పురాణ పండితులచే ఉపన్యాసం కార్యక్రమంలో ఆలయ వేదిక కమిటీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. गोपीलोलाय नमः सर्वकामप्रियाय नमः गोवर्धनगिरिप्रवर्धनाय नमः सर्वमयाय नमः सर्वतीर्थमयाय नमः शङ्खचक्रदाङ्गवाणीय नमः रुक्मिणीमते नमः सत्यभामावते नमः कार्यादानुग्रहकारकाय नमः महानित्याय नमः सर्वमङ्गलकारकाय नमः सर्वप्रदायकाय नमः नित्यमङ्गलमूर्तये नमः जगद्गुरवे नमो नमः ध्यानस्वात्मे श्रीकृष्णदेवता ब्रह्म कृष्णाष्टमी महापर्वणि स्वरप्रभे नानाविध वर्षणपत्रपुष्प अक्षदान् समर्पयामि अमृत उपहारं समर्पयामि श्रीयामि इंद्राजंच विराजंच श्रीरिया लक्ष्मी राजश्रिया निवेदया महापूजा हरे एभ्यो भगवरे एभ्यो भगवरेभ्यः सर्वेभ्यः सर्वे एभ्यो नमस्ते रुद्रदेवेभ्यः हिरण्यपात्रमतो पूर्णप्रसादी महव्यो कामिति यथा नमस्कारामि हे रमारमण वर्गोविंदो हर आंजनेय वर्गोविंदो हर अक्रूर वर्गोविंदो हर पार्वतीपते हर हर महादेव हर राजाधिराजाय प्रथय साहिने अंतस्चरति भूतेषु वायां विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं नक्षत्रास्त्वमिन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मस्त्वं प्रजापतिः तदा महाभूत्योतिरसोक्तं ब्रह्मभूतोऽसुवरो कृष्णाय गोविंदाय गोपीजनवल्लभाय पुराण पुरुषाय महात्मने. దివంగత సీనియర్ నాయకులు విజయనగరం జిల్లాకు చెందిన పెన్మత్స సాంబశివరాజు తనయుడు డాక్టర్ పెన్మత్స సూర్యనారాయణరాజును ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దింపాలని సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిర్ణయించారు. రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటుకు త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానానికి సురేష్ బాబు పేరును జగన్ నిర్ణయించారు. జిల్లాలో ఆ కుటుంబం పట్ల ప్రజల్లో ఉన్న అభిమానం, గతంలో చేసిన వాగ్దానం మేరకు జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చిత్తూరు జిల్లా తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అన్నారు. ఈ మేరకు తన నివాసంలో టీడీపీ నాయకులతో కలిసి 5వ రోజు నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కరోనా బాధితుల సంఖ్య అంచనాలు మించిపోయిందని, క్వారంటైన్లలో ఆహారం, వైద్యం సదుపాయాలు సరిగ్గా లేక క్వారంటైన్ అంటేనే భయపడి బాధితులు హడలెత్తిపోతున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదాయాన్ని చూసుకుంటుంది, కానీ ప్రజల యోగక్షేమాలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలని కరోనా నుంచి రక్షించాలని కోరారు. కేసులు పెరుగుతున్నప్పటికీ, మరణాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, కరోనా విజృంభిస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా చీమ కుట్టినట్టు కూడా లేదు. దానికి మరి నిదర్శనంగా ఈ రోజున ప్రజలు ఎంతో బాధపడుతుంటే, ప్రజలే కాదు మరి కరోనా మహమ్మారి పడినటువంటి కరోనాతో పీడితులవుతున్నటువంటి ప్రజల్ని మరి పట్టించుకోకపోగా, ప్రజలకి మరి కరోనా బాధితులకి వైద్యం అందిస్తున్నటువంటి డాక్టర్లకు కానివ్వండి, నర్సులకు కానివ్వండి, పారామెడికల్ స్టాఫ్కి కానివ్వండి, పారిశుద్ధ కార్మికులకు కానివ్వండి, ఏ మాత్రం కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సదుపాయాలు కానివ్వండి, వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి ఒక భరోసా కానీ లేకుండా ఈరోజు వాళ్ళు కూడా మరి అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నెలకొని ఉందని చెప్పడానికి మేము ఈరోజున తెలుగుదేశం ప్రభుత్వం కరోనా వ్యాధి పైన ఒక సమర పేరీని 22వ తారీఖు నుంచి కూడా 28వ తారీఖు వరకు కూడా వివిధ కార్యక్రమాలు చేపట్టి, ఇది తెలుగుదేశం యొక్క ఒక నైజం. ఆ రోజుల్లో కూడా ఏ కార్యక్రమాన్ని కూడా ప్రజలకు ఒక అవగాహన కల్పించడం, ప్రజలను భాగస్వాములు చేయడం, దాని ద్వారానే మనం ఏదైనా కూడా కట్టడైనా అభివృద్ధి అయినా ఒక ఫలితాన్ని తీసుకురావాలంటే తప్పకుండా ప్రజల యొక్క అవగాహన, ప్రజల యొక్క భాగస్వామ్యత్వం అవసరమనే కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. ఆ రోజున ప్రతిదీ కూడా మరి కట్టడిలో ఉండేది. ఏ కార్యక్రమం చేసినా కూడా దోమల మీద దండయాత్ర చేశాం. ఆ రోజున మరి డెంగ్యూ ఫీవర్ని వాటిని అన్నింటినీ కూడా సకాలంలో అరికట్టగలిగాం. ఈ రోజున ఈ కరోనా మహమ్మారి బారి నుంచి
వీరే వైకాపా నాయకులు కార్యకర్త ఈ రోజున వ్యాధి కారకులుగా వ్యాధిని వ్యాప్తంతో చేసేవాళ్ళుగా ఉన్నారే తప్ప వ్యాధిని ఏమాత్రం కట్టడి చేయడంలో వాళ్ళ వంతు కృషి చేయడం లేదనే దానికి నిదర్శనమే ఈ రోజున ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిన్న తెనాలిలో నిరసన వ్యక్తం చేశారు. వారు రోడ్లపైకి వచ్చి ఇంకా వారికి వేరే విధానం లేదు మరి వారి యొక్క బాధను తెలియజేయడానికి. వాళ్ళు వ్యాధి బారిన పడినటువంటి పేషెంట్లకి వైద్యం అందించడానికి మరి వాళ్ళు ప్రొటెక్టివ్ చేసుకోవాలి కదా. మాస్కులు లేవు, పీపీ కిట్స్ లేవు, శానిటైజేషన్ లేదు. వారు ఏ విధంగా మరి వారి ప్రాణాలను తెగించి సేవలు అందిస్తున్నప్పటికి కూడా మరి వారి కుటుంబాలు ఏ విధంగా బాధపడతాయి. వారికి కూడా సేఫ్టీ ఉండాలి కదా, వారి కుటుంబాలకు ఒక భద్రత ఉండాలి కదా. అలాంటిది ఏదీ లేకుండా ఈ రోజున కొంతమంది డాక్టర్లు కానివ్వండి, నర్సులు కానివ్వండి, ఇళ్లలో వాళ్ళ కుటుంబీకులు మరి మీరు వెళ్ళొద్దండి, మీరు డ్యూటీలకు వెళ్ళొద్దండి అని నియంత్రిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఈ ప్రభుత్వం కల్పించలేనటువంటి ఈ వసతులు మరి కల్పించాలని మేము కోరుతున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు కాలనీ నందు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అపార్ట్మెంట్లోని చిన్నారులు శ్రీకృష్ణుని వేషధారణతో పలువురిని ఆకట్టుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్ని చాలా ఘనంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా చాలా రంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు. అయితే కరోనా సందర్భంగా ఈ రోజున ఈ యొక్క విపత్తు దృష్ట్యా సామాజిక దూరాన్ని పాటిస్తూ తక్కువ మంది భక్తులతోటి ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్ని మన పాలకుల్లో ఉన్నటువంటి కేఎల్ఆర్ అపార్ట్మెంట్స్ దగ్గర విశ్వ హిందూ పరిషత్ ఈ విధంగా నిర్వహిస్తూ ఉన్నది. శ్రీకృష్ణ భగవానుడిని అందరం సామూహికంగా ఈ యొక్క కరోనా మహమ్మారిని తరిమికొట్టి ప్రపంచమంతా కూడా మళ్ళా సుభిక్షంగా శాంతి సౌభాగ్యాలతో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి సంకల్పం చెప్పి మన గురువుగారి చేత ఇక్కడ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే విశ్వ హిందూ పరిషత్తు స్థాపనా దివస్ కూడా ఈరోజు ఇక్కడ చేస్తూ ఉన్నాం. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజుని విశ్వ హిందూ పరిషత్ని 1964లో ముంబైలోని సాందీపని ఆశ్రమంలో ప్రారంభింపజేశారు. పూజ్య స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు వీరందరి యొక్క నేతృత్వంలో విశ్వ హిందూ పరిషత్తు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యావత్ హిందూ సమాజాన్ని సంఘటితపరచడం కోసం విశేషమైనటువంటి కృషి చేస్తూ దానిలో భాగంగా గ్రామ అనే కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. దానిలో భాగంగా ఈ రోజున ఇక్కడ ఈ కృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహిస్తున్నది. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో ఎమ్మెల్యే కీలారి వెంకటరోసయ్య సూచన మేరకు శ్రీకృష్ణ ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు పట్టణ సమన్వయ కమిటీ సభ్యులు శ్రీనివాసరావు, రంగారావు, నరసింహారావు తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. కృష్ణాష్టమి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 8వ వార్డులో ఉన్నటువంటి శ్రీకృష్ణ ఆలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఈ రాష్ట్ర ప్రజలు, పొన్నూరు నియోజకవర్గ ప్రజలు సుఖశాంతంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శ్రీ కృష్ణాష్టమి
గణపతి దినోత్సవ శుభాకాంక్షలు. ఆన్లైన్ మల్టీప్లేయర్ మొబైల్ గేమ్ పబ్జీకి బానిసలైపోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ గేమ్ ఆడుతున్న యువత దాని మాయలో పడి ప్రాణాలను సైతం తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలలో కూడా చాలా మంది యువత పబ్జీ గేమ్లో మాయలో పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. పబ్జీ ఆటకు బానిసైన ఓ విద్యార్థి ప్రాణాలు తీసుకున్న ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో జరిగింది. ద్వారకా తిరుమలకు చెందిన పవన్ అనే యువకుడు కొద్ది కాలంగా పబ్జీ, ఫ్రీ ఫైర్ గేమ్లకు బానిసయ్యాడు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న పవన్ లాక్డౌన్ వల్ల ఇంటి వద్దే ఖాళీగా ఉంటూ ఎక్కువ సమయం ఫోన్తోనే గడిపాడు. దీంతో అతడి ఆరోగ్యం దెబ్బతిని మృతి చెందాడు. గుంటూరు జిల్లా తెనాలి చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తెనాలి ఇస్లాంపేటలో కౌతారపు నమ్మయ్య ఇంట్లో చోరీ జరిగింది. 24 గంటల్లో నిందితుడు తిరుపతయ్యని పోలీసులు అరెస్టు చేశారు. 21.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. 2.50 లక్షలు మాత్రమే చోరీ జరిగిందని నమ్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో తక్కువ నగదు చూపడంపై పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. రేపల్లెకు చెందిన నిందితుడు నాయుడు తిరుపతయ్య 2 నెలల క్రితం ఇదే ఇంట్లో 5 లక్షల చోరీకి పాల్పడ్డాడు. బెయిల్పై వచ్చి మరల అదే ఇంట్లో మళ్లీ చోరీ చేశాడు. అయితే నిందితుడిపై నిఘా పెట్టిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అతన్ని అరెస్టు చేసినట్లు ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. రిసీవ్డ్ కంప్లైంట్ స్టేటింగ్ దట్ మన ఇల్లు నుంచి మన షాప్ నుంచి 2.5 lakhs చోరీ అయిందని మనకి నమ్మయ్య గారని అరౌండ్ 40 years of age వారు మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మనము డీటెయిల్డ్గా ఈ కేసు మీద వర్కౌట్ చేస్తూ ఏం జరిగింది, ఎలా జరిగిందని మాట్లాడుతున్నప్పుడు వెంటనే ఎస్డిపిఓ గారు, సిఐ 1 Town గారు దీనికి రెస్పాండ్ అయ్యి ఈ కేసు లోతులకి వెళ్ళినప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్, కొన్ని అంశాలు బయటకు వచ్చాయి. ఈ 2.5 lakhs కాదు, దీనికి కొద్దిగా ఎక్కువ మొత్తం పోయి ఉండొచ్చని ఒక డౌట్ మన ఆఫీసర్స్కి రావడం జరిగింది. కొద్దిగా డీప్గా ఇచ్చేస్తున్నప్పుడు మనకి నాయుడు తిరుపతయ్య హూ ఇస్ ఏజ్డ్ అరౌండ్ 24 years, వీడు జస్ట్ 1.5-2 months క్రితం అదే ఇల్లులో చోరీ చేసి అరౌండ్ 5 lakh rupees చోరీ చేసి అరెస్ట్ కూడా అయ్యాడు. నా ఈ కంప్లైనెంట్ తెనాలి టౌన్లో కిరాణా షాప్ రన్ చేస్తారు, వన్ ఆఫ్ ద బిజియెస్ట్ షాప్స్. కొన్ని లోపదోషులు ఉన్నటువంటి ఈ దీన్ని నేను తర్వాత చెప్తాను. బట్ స్టిల్ ఫస్ట్ 2.5 lakhsకి మనం వెళ్ళినప్పుడు ఈ పాత కేసులో ముద్దాయి ఎవరున్నాడు? తిరుపతయ్య. నాయుడు తిరుపతయ్య వాట్ హీ హడ్ డన్ అరౌండ్ 6 months క్రితం కంప్లైనెంట్ ఫ్యామిలీతో అక్వైంటెన్స్ పెంచుకొని వారిని కాన్ఫిడెన్స్ తీసుకొని ఈ హ్యాడ్ అ డూప్లికేట్ కీ మేడ్ విత్ హిమ్. చిన్న చిన్న పనులు చేస్తాను, మీ షాప్కి చిన్న వర్క్లు చేస్తాను, మీ ఫ్యామిలీని చూసుకుంటాను, అది లోపలికి చిన్న చిన్న హెల్ప్ చేస్తూ వారి కాన్ఫిడెన్స్ని గ్యాదర్ చేసి హీ పిక్డ్ అప్ అ డూప్లికేట్ కీ. నా దీంట్లో ఒక చాలా స్వారస్యకరం కానీ చాలా అది ఏంటి ఫ్యాక్ట్ అని చెప్పలేము నేను, కానీ the same person within 2 months of time after coming out on bail, he managed to again commit offense here. మీరందరూ ఆశ్చర్యపోతారు. 2.5 lakhsకి స్టార్ట్ అయింది మనకి మన ఇన్వెస్టిగేషన్ 21,50,000 rupees వరకు మనము రికవర్ చేసాం. నడి రోడ్డుపైనే ఓ నిండు గర్భిణి 12 బిడ్డకు జన్మనిచ్చిన ఘటన కృష్ణా జిల్లా తిరువూరులో చోటు చేసుకుంది. తిరువూరు పట్టణంలో 17వ వార్డు ఈద్గాహకు వెళ్లే రోడ్డుపై ఆమె ప్రసవించింది. సకాలంలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు దగ్గరుండి ఆమెకు పురుడు పోయటంతో ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. జిల్లాలో నిన్న 576 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనాకు 9 మంది బలయ్యారు. జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,777లకు చేరింది. ఏలూరులో నిన్న 51 కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 14,603 కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు శానిటైజర్ మరణాలు సంభవిస్తున్న తరుణంలో పోలీసులు పలు మెడికల్ షాపులలో తనిఖీలు చేపట్టారు. శానిటైజర్ విక్రయాల నేపథ్యంలో నియమ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. వ్యాప్తంగా శానిటైజర్ వాడకము, అదేవిధంగా అమ్మకాలు, కొనుగోళ్లు సంబంధించిన రైడ్స్లో సందర్భంగా ఏలూరులో వాళ్ళ షాపులను చెక్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా
ఈ మెడికల్ ఏజెన్సీ సాయి శ్రీ మెడికల్ ఏజెన్సీని కూడా చెక్ చేస్తున్నాము. అయితే ఇక్కడ వీళ్ళకున్న రికార్డ్ ఎంత, ఫిజికల్గా ఎంత స్టాక్ ఉంది, ఎవరెవరికి ఎంత అమ్మారు అన్న దాన్ని కూడా మన డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు దాంతోపాటు SCB ఆఫీసర్స్ కూడా టాలీ చేస్తున్నారు. రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి ఏమైనా అవకతవకలు ఉంటే రిపోర్ట్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కరెక్ట్గా ఉంటే ఎవరెవరికి సప్లై చేశారన్న దాని మీద చూసుకొని ఆ షాపుల్లో కూడా కన్సర్న్ షాప్స్కి శానిటైజర్స్ చేయలేదని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దేని సార్ ఏమైనా అనాథరైజ్డ్ కంపెనీస్ కానీ ఎవరైనా వ్యక్తులు నకిలీ శానిటైజర్ని తయారు చేస్తున్నారు లేదా అన్న దాని మీద కూడా దృష్టి సారించాము. వీళ్ళకి వచ్చిన ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ కంపెనీకి లైసెన్స్ ఉందా లేదా, వాళ్ళు తయారు చేస్తున్నారు, ఎక్కడికి సప్లై చేస్తున్నారు, ఇవన్నీ కూడా వెరిఫై చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళలకు జగనన్న చేయూత, నేడు ఒక్కో అకౌంట్లో 18,750 జమ. గెలిచిన పార్టీపై జనసేన ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు, జనసేనకు భవిష్యత్తులో ఊనికి ఉండదన్న రాపాక. విశాఖలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా జేఏసీ నేతలు నిరసన, కేసీఆర్ ఏపీ రైతులు మనోభావాలపై దెబ్బతీస్తున్నారని ఆరోపణ. పెన్మత్స సూర్యనారాయణ రాజుకు ఎమ్మెల్సీ టికెట్, సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టం. ఇంద్రకీలాద్రిపై వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు, కమిటీ సూచనల మేరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు పూర్తి. కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైంది, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆరోపణ. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ గీతం.